రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ టోల్ గేట్ వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 11 గ్రాముల ఎండీఎంఏ పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 1,00,000 ఉంటుందని ఏసీపీ రంగస్వామి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా గోవా నుండి హైదరాబాద్కు ప్రైవేటు బస్సులో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిసిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. మన రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారనే సమాచారంతో అక్కడ మనం జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అప్రెంట్ చేసిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 11 గ్రాముల ఎండీఎంఏ సుమారు దానికి విలువ 1,00,000 రూపాయలు మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. అది దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళు విచారిస్తే మనకు తెలిసిన చేయాలంటే వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే ఒక రష్యన్ లేడీ అక్కడ ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు 11 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి, ఇంకో దినేష్ అట్లా గిరీష్లకి సప్లై చేయడం కోసమని ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే మీన్వైల్ మన పోలీసులు అప్రెంట్ చేస్తారు. వాళ్ళ ఇంటరాక్షన్ మనకు తెలిసిందంటే ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయడం తీసుకొచ్చామని చెప్పారు. వాళ్ళు తక్కువ రేట్లు తీసుకుని అధిక మొత్తంలో తీసుకొని ఎర్నింగ్ సంపాదించిన ఉద్దేశంతో తీసుకొని వచ్చామని చెప్పి మనకు ఇంటరాక్షన్ తేలింది. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో వాళ్ళని హాజరు వస్తున్నాము. దీంట్లో ప్రతిభ కనపరిచిన మన ఎక్కువ టీం ఆఫీసర్లకి, అట్లా ఆఫీసర్లకి మన సిపి సార్ ప్రత్యేకంగా అందరికీ రివార్డు ఇస్తున్నారు.